ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇవాళ మనం పెరుగు చక్రాలు చేస్తున్నామండి. పెరుగు చక్రాలు దాని తయారు విధానం చూద్దామండి. ఉన్నామండి, అల్లం వేద్దామండి, తరిగిన అల్లం, వాము వేసుకుందామండి, కొంచెం వాము, జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర ఇదివరకు మిక్సీ పట్టుకుందామండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పెరుగు వేద్దామండి. పెరుగు వేసుకుందామండి. ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఈ మొత్తం దీనిలో వేసుకుందాం. వేపిండి వేసుకుందాం. ఇది మొత్తం వెలిగించి గిన్నె పెట్టి స్టవ్ వెలిగించాము. గిన్నె వేడైంది, ఆయిల్ పోసుకుందాం. అప్పుడు ఆయిల్ వేడుతుందండి. ఈ లోపల మనం పిండి కలుపుకుందాము. అది వేడేసరికి పిండి కలుపుకుందాం. వాటర్ వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందామండి. వేసామండి. పిండి ఇట్లా కలుపుకోవాలండి. చక్కగా పిండి కలిపేసాం మొత్తం. ఇప్పుడు చక్రాలు వేసుకుందామండి. ఈ చక్రాలు గిద్దలకి నూనె రాసుకున్నామండి. ఇవి వేసేవాటికి ఇప్పుడు ఇలా పిండి పెట్టుకుందామండి. ఇలా పిండి పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. చక్రాలు వేసేసుకున్నాం. ఇది ఒకటి అయిందండి. దీన్ని వేసుకున్నాం. ఇలా వేసుకోవాలి. ముక్కలు రెడీ అయిపోయినాయండి. పెరుగు చక్రాలు రెడీ అయిపోయి టేస్ట్ చేద్దామండి. పెరుగు చక్రాలు చేయటం అయిపోయింది, తయారు విధానం అయిపోయింది. టేస్ట్ చేద్దామండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. చూసారు కదండి ఇవాళ పెరుగు చక్రాలు. ఇలాంటి వెరైటీ వంటలు చూడాలంటే మా శ్రీవల్లి కిచెన్ ఛానల్ చూడండి. రోజుకు కొత్త వెరైటీ ఉంటుంది. ఓకే, బాయ్.